పంజాబీ యాక్ట్రెస్ అనమాట. మంచి క్లాసికల్ డాన్స్ అయితే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ పంకిత్ తాగర్కి డెఫినెట్ గా. సో ఇంకా చాలా మందికి రీచ్ అవుతాడు కాబట్టి ఇంకెక్కువ బాడీ టిప్స్ హౌస్లోకి ఓటీటీలోకి వస్తే ఆ రీచ్ అనేది ఇంకా పెంచుకోవచ్చు కాబట్టి. సో 28 మిలియన్ కాస్త 30 కుచ్ హోతాయే మూవీ ఉంది కదా. సో ఈ మూవీలో షారుఖ్ ఖాన్తో అంటే హీరోయిన్ చిన్నప్పటి రోల్ ఉంటుంది కదా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మనకి తెలుగు బిగ్ బాస్ అయితే సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా, బట్ సెప్టెంబర్ కంటే ముందే మనకి తెలుగు బిగ్ బాస్ అయితే రాబోతుంది. అండ్ ఇప్పుడు దానికంటే ముందు మనకి హిందీ ఓటీటీ సీజన్ 3 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సీజన్ 3 మనకి జూన్ 21 నుండి జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎవరైనా హిందీ బిగ్ బాస్ కూడా చూడాలనుకుంటే డెఫినెట్గా హిందీ బిగ్ బాస్ కూడా చూడండి. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో హిందీ బిగ్ బాస్ ఇంకొంచెం అంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఈసారి హిందీ ఓటీటీ బిగ్ బాస్ ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఎలా ఉంటుంది ఏంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయింది కదా. సో మనకి ఈ ఓటీటీ బిగ్ బాస్ అయితే మనకి జూన్ 21 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే దీనికి మనకి ఈసారి సల్మాన్ ఖాన్ అయితే కాదనమాట, అనిల్ కపూర్ గారు మనకి దీనికి ఈసారి హోస్ట్గా అయితే రాబోతున్నారు. సో లాస్ట్ టైం సీజన్ 2 చాలా పెద్ద హిట్ అయింది, హెల్విష్ యాదవ్ మన కప్ అయితే గెలుచుకోవడం జరిగింది కదా. సో మరి ఈసారి ఈ సీజన్లో వచ్చే కంటెస్టెంట్ల వివరాలు, సో ఎవరెవరి ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఫాలోవర్స్ ఎంత, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, సో వాళ్ళు వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుంది, సో వాళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఈ వీడియోలో అయితే నేనైతే డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా నేనైతే చెప్తాను. సో హిందీ బిగ్ బాస్లో మనకి ఫస్ట్ కంటెస్టెంట్ దిల్బర్ ఆర్య. సో ఈమె ఒక పంజాబీ యాక్ట్రెస్ అనమాట. మంచి క్లాసికల్ డాన్స్ అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో తనకి ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మూవీస్లో కూడా తనైతే నటించింది. అండ్ గ్లామర్గా కూడా చాలా చాలా ఇంటెన్స్ ఫేస్ అయితే ఉందన్నమాట. సో మరి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మంచి డాన్స్ తోటి ఆటపాటలతోటి మనకైతే ఒక ఎంటర్టైన్మెంట్ అయితే డెఫినెట్గా చేస్తారు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా మనకి ఇన్స్టాలో రీల్స్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ చేస్తారు అనుకోండి. బిగ్ బాస్ హౌస్ కొంచెం డిఫరెంట్ కదా. సో దిల్బర్ ఆర్య, సో ఈమెకి మనకి 214K ఫాలోవర్స్ ఉన్నారు. సో బాగానే ఉన్నారు, 2 lakh ఎబో ఫాలోవర్స్ కాబట్టి. సో వీళ్ళందరూ ఓట్లు వేస్తే ఒక టఫ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో సెకండ్ వన్ మనకి అద్నాన్ షాయక్. సో మనోడు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఫాలోవర్స్ అయితే బాగానే ఉన్నారు. అండ్ ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్లో కూడా వచ్చి అయితే వెళ్ళాడు, బట్ అప్పుడు అంత ఎలివేట్ అయితే అవ్వలేదు అండ్ అంత ఆపర్చునిటీ అయితే రాలేదు. బట్ ఈసారి ఓటీటీకి అయితే మళ్ళీ వస్తున్నాడు కాబట్టి, సో ఓటీటీలో మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారు ఏంటనేది అయితే, సో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా యూజ్ అవుద్ది. సో మరి అద్నాన్ షాయిక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా యూజ్ చేసుకుని బిగ్ బాస్ ఓటీటీ హౌస్లో సో ఏ విధంగా ముందుకు వెళ్తాడో సో జూన్ 21 అయితే మనం అయితే చూడాలి. థర్డ్ వన్ మనకి పంకిత్ తాకర్. సో టీవీలో బాగా పాపులర్ అనమాట. చాలా డౌన్ టు ఎర్త్, చాలా షోస్ చేసుకుంటూ అలా పాపులర్ అయితే వచ్చాడు. సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, చాలా మందిని చూశాడు, చాలా ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా బాగా తెలుస్తుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నట్టు నాకు తెలిసి ఈ పంకిత్ తాకర్ అనమాట. సో 101K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం బాగానే ఉంది. సో ఇక మన టీవీ నుంచి అయితే ఎక్కువ పాపులర్ కాబట్టి, ఎందుకంటే టీవీ ఆడియన్స్ మనకి బిగ్ బాస్ అనేది కూడా ఎక్కువ టీవీ ఆడియన్స్ వాళ్ళే ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ టార్గెట్ చూస్తారు కాబట్టి ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ పంకిత్ తాకర్కి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఫోర్త్ వన్ మనకి శివాంగి జోషి. సో తనకైతే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు. 9.6 మిలియన్ ఫాలోవర్స్ అనమాట. సో 9.6 మిలియన్ ఫాలోవర్స్ అంటే మామూలు క్రేజ్ అయితే ఉండదు. అండ్ మనకి టీవీలోను సినిమాల్లోనూ చాలా ఆటల్లో నటించింది కాబట్టి అలా కూడా చాలా ఫేమ్ ఉంది. అండ్ మనకి సోషల్ మీడియాలో హెవీ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి సో టఫ్ కంటెస్టెంట్గా మారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బయట నుంచి ఎక్కువ ఓట్లు అయితే పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి తన ఇన్స్టాలో రీల్స్ కానీ చాలా చూడొచ్చు, చాలా డిఫరెంట్గా, చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి. అండ్ ప్రతిదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉంటుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటుంది కాబట్టి 9.6 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారనమాట. సో ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే యాక్చువల్లీ ఓటీటీ కన్నా కూడా సో ఇలాంటి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మెయిన్ బిగ్ బాస్ షోకి వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం మరి. ఓటీటీ కూడా బిగ్ బాస్ అక్కడ చాలా క్రేజ్ ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. 9.6 మిలియన్ అంటే మాత్రం ఒక మంచి టఫ్ క్యాండిడేట్ అయితే డెఫినెట్గా అవుద్ది శివాంగి జోషి. అండ్ ఫిఫ్త్ వన్ మనకి రోహిత్ కటారియా. సో రోహిత్ కటారియా మనోడికి కూడా చాలా ఫాలోవర్స్ ఉన్నారన్నమాట, 1.3M ఫాలోవర్స్. సో ఇన్స్టాలో అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో మనోడు ఒక బాడీ బిల్డర్. సో బాడీ గురించి, ఆ బాడీ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాంటి గురించి అయితే బాగా టిప్స్ అయితే ఇస్తుంటాడు. సో ఇన్స్టా నుంచి ఇంత ఫాలోయింగ్ పెంచుకొని ఇంత టిప్స్ ఇస్తున్న మనోడు ఒక ఓటీటీకి వెళ్తే మాత్రం డెఫినెట్గా సో ఇంకా చాలా మందికి రీచ్ అవుతాడు కాబట్టి ఇంకెక్కువ బాడీ టిప్స్ కానీ ఇవన్నీ ఇంకెక్కువ బాగా ఇవ్వచ్చు అనమాట. సో మనోడికైతే ఫాలోయింగ్ చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఓన్గా జిమ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా మంచి ప్రమోషన్ అయితే అవుతుంది. మరి ఓటీటీకి వచ్చాక మనోడు బాడీ బిల్డింగ్తో ఎలాంటి
ఆ వెయిట్ ఎత్తాడా ఎలా చేస్తాడా అనేది అయితే మనమైతే ఓటీటీకి వచ్చాకైతే చూడాలి మరి. సో యా, 6th వన్ సదాకత్ ఖాన్. సో మనోడు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ అయితే ఉన్నారు, 216K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు, చాలా వరకు రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. సో ఇలాంటి వాళ్ళకి మనకి బిగ్ బాస్ ఓటీటీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఇంకా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఇంకా జనాల్లోకి రీచ్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుద్ది కాబట్టి సో మనోడు వస్తే మరి ఏ విధంగా, సో మనోడు వస్తే ఓటీటీలో ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటనేది అయితే మనకి June 21 తర్వాత అయితే తెలుస్తుంది. అండ్ 7th మనకి లోకేష్ కటారియా. సో మనోడు ఆ బిగ్ బాస్ ఓటీటీ 2 సీజన్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సో అతనికి బాగా క్లోజ్ అనమాట, ఒక మంచి ఫ్రెండ్. సో ఈ ఎల్విష్ యాదవ్ ఫ్యాన్స్ అంతా కూడా మ్యాక్సిమం ఇతనికి ఓటేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా ఎల్విష్ యాదవ్ సో ఒక మంచి ఫ్రెండ్ కాబట్టి సో తనకే సపోర్ట్ చేస్తాడు కాబట్టి సో వీళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల బిగ్ బాస్ ఓటీటీ హౌస్లో మనోడు కూడా ఒక మంచి టఫ్ కంటెస్టెంట్గా అయితే మారే ఛాన్స్ ఉంది. 8th వన్ రియాజ్ అలీ. మొత్తం ఇప్పుడున్న నేను చెప్పే కంటెస్టెంట్స్ అందరిలో కూడా హెవీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే హెవీ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అయితే సో మనోడు అనమాట. 28 మిలియన్ ఫాలోవర్స్. సో 28 మిలియన్ ఫాలోవర్స్ కనుక ఓటింగ్ చేస్తే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మనోడే విన్ అయిపోతాడు. సో అంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ వీడియోస్ చేస్తూ చాలా పాపులర్ అయిపోయాడు అనమాట. సో మరి మనోడు బిగ్ బాస్ హౌస్లోకి ఓటీటీలోకి వస్తే ఆ రీచ్ అనేది ఇంకా పెంచుకోవచ్చు కాబట్టి సో 28 మిలియన్ కాస్త 35-40 మిలియన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద హీరోలకి హీరోయిన్స్కే పోటీ ఇస్తాడు. సో ఆ రేంజ్ ఫాలోవర్స్ని అయితే సంపాదించుకున్నాడు. సో మరి ఓటీటీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఏదో ఆ ఫాలోవర్స్ ఏ విధంగా ఉపయోగపడతారు, సో మనోడు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు అనేది అయితే చూద్దాం. 9th వన్ కరణ్ సుమి. సో ఈమె నాగాలాండ్కి చెందిన వ్యక్తి అనమాట. 29.2K ఫాలోవర్స్ ఉన్నా బట్ తనకు ఒక గోల్ అంటూ ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అందాలి. సో పూర్ పీపుల్ వరకు చాలా డౌన్ వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, అందరూ చదువుకోవాలనే ఒక దాని గురించి అయితే చాలా పోరాడుతుంటుంది. ఐ థింక్ ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మాత్రం సో వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని చాలా తొందరగా స్ప్రెడ్ చేయొచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరి ఆ ఎడ్యుకేషన్ అందించాలనే ఏదైతే థాట్ ఉందో సో ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో మనకు చాలా హెల్ప్ అవుతారు. సో మరి తను బిగ్ బాస్ హౌస్లో డెఫినెట్గా తనైతే ఉండాలి, ఎందుకంటే ఒక విద్యని ఇలా అందరికీ పంచాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ అయితే చేయాలి. సో తను వచ్చాక తను ఏం మాట్లాడుద్ది అంటే హౌస్ నుంచి ఎలా స్ప్రెడ్ చేస్తుంది, సో ఏ విధంగా ఉంటుందని అయితే మనకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక అయితే చూద్దాం. సో తక్కువ ఫాలోవర్స్ ఉన్నా ఒక మంచి గోల్ ఉంది కాబట్టి చెప్తున్నా. సో 10th వన్ షెజిన్ ఖాన్. సో మనోడు కూడా 6 lakh అబోవ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. టీవీలో షోస్లో అక్కడక్కడ అయితే పాల్గొంటూ ఉంటాడు. సో చాలామందికి నోన్ ఫేస్. అండ్ చూడాలి మరి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక మనోడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. అండ్ మనోడి మీద కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. సో మరి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక అవి క్లియర్ అవుతాయా లేదా ఏంటి, ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది అయితే చూద్దాం. సో 11th వన్ షహజాదా దామి. సో మనోడు కూడా ఒక టీవీ వెల్ నోన్ యాక్టర్ అనమాట. 5 lakh అబోవ్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాడు. సో మరి ఓటీటీ హౌస్లోకి వచ్చాక ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఏంటనేది అయితే చూద్దాం. అండ్ 12th వన్ సనా సైద్. సో ఈమె కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, 7 lakh అబోవ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు. సో తిను మనకి చిన్నప్పుడే షారూఖ్ ఖాన్తో అయితే కుచ్ కుచ్ హోతాయే మూవీ ఉంది కదా. సో ఈ మూవీలో షారూఖ్ ఖాన్తో అంటే హీరోయిన్ చిన్నప్పుడు రోల్ ఉంటుంది కదా, ఆ రోల్ అయితే చేసింది. అండ్ దాని తర్వాత చాలా హిందీ మూవీస్ చేసింది అండ్ సీరియల్స్లో మూవీస్లో చాలా పాపులర్. సో మరి బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం మరి. అండ్ 30th వన్ దిల్జిత్ కౌర్. సో మనలో కూడా 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మంచి ఇన్ఫ్లుయెన్సర్సే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ డెఫినెట్గా ఆ బిగ్ బాస్ ఓటీటీస్లో ఖచ్చితంగా ఎంతో కొంతవరకు అయితే వాళ్ళైతే ఉపయోగపడతారు. సో మరి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాకైతే చూడాల్సిందే. అండ్ 14th వన్ మనకి తుషార్ సిలావత్. సో మనకు కూడా 4.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనకు ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి ఫాలోవర్స్, అంటే సోషల్ మీడియాలో చాలా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి చాలా ఎక్కువ మందికి తెలిసిన పర్సన్స్ అనమాట. సో అందరికీ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి టఫ్ కంటెస్టెంట్స్ అయితే అంటే ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. మరి ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అంటే 2 అయితే చాలా బాగా హిట్ అయింది. సో అంత హిట్ అవుద్దా లేదా అనేది అయితే మనకి మ్యాక్స్ అర్థమైపోతుంది ఒక 1 వీక్లోనే ఎవరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు ఏంటనేది. సో డెఫినెట్గా ఈసారి ఈ ఓటీటీ సీజన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అంటే వాళ్ళ హిందీ ఓటీటీ ఎలా ఉంటుంది అండ్ అది మన తెలుగుకి వచ్చేవరకు నెక్స్ట్ ఏమంటే మనకి మెయిన్ బిగ్ బాస్ ఉంది కాదు, మనకైతే సెప్టెంబర్లో కాదు ఆగస్టులోనే స్టార్ట్ అవుద్దంట. సో మ్యాక్సిమం కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది అయిపోగానే నెక్స్ట్ ఏమంటే మనకైతే మన 8th సీజన్ బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుద్ది. అందుకే కంటిన్యూస్గా ఈ బిగ్ బాస్ కూడా ఎలా ఉంటుంది దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత మన తెలుగు ఎలా ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరెవరు వస్తారు, ఏ విధంగా ఉంటుంది, ఈసారి బిగ్ బాస్ కొత్త రూల్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అనేది. సో చూద్దాం. ఇది ప్రజెంట్ ఉన్న బిగ్ బాస్ అప్డేట్ అనమాట. సో
ప్రతి ఒక్క దాని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.